హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో రాజకీయాల గురించి డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా పాలిటిక్స్ చాలా డైనమిక్గా మారిపోతున్నాయి. అయితే ఇకపోతే బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ పార్టీ ఒక మంచి జోరు అందుకుంటుంది అనుకున్న సమయంలో అసలు పార్టీ నుండి రోజుకొక చెప్పున అందరూ కూడా అసంతృప్తితో బయటకు వచ్చేస్తున్నారు. ఇకపోతే నిన్న మొన్నలో మన రఘునందన్ గారు చాలా అసంతృప్తితో మాట్లాడారు. ఇంకా ఆ విషయం వచ్చిన తర్వాత అసలు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే దాన్ని పక్కన పెడితే పార్టీ ఉంటుందా ఊడిపోతుందా అనే సిచ్యువేషన్ వచ్చేసింది. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? సో ఆదిలోనే అంశపాదు, పురిట్లోనే పాపను కోల్పోవడం, పెరుగుట విరుట కొరకే, ఇలాంటి సామెతలన్నీ ప్రస్తుతానికి మన భారతీయ జనతా పార్టీకి సరిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ విభాగానికైతే సరిపోతుంది. అంటే ఏంటంటే ఆదిలోనే అంశపాదు అంటే వీళ్ళు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నారు, పురిట్లోనే పెరిగే దశలో ఉన్నారు. సో ఈ దశలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దింపి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న తరుణం ఆలోచన సర్వేలు కానీ ఊపులో ఉన్నారు. నిన్నటి మునుగోడు ఎలక్షన్లకు ముందంతా కూడా ఇంకా ఉత్సాహం మరింత ఉంది. మునుగోడు ఎలక్షన్లో ఓడిపోవడం కొంచెం నిరుత్సాహపడుతున్న తరుణంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాల వల్ల వాళ్ళలో నిరుత్సాహం పెరిగిపోవడంతో సహా అవతల కాంగ్రెస్ పార్టీకి ఉత్తేజం రావడం, దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఒకరికి సఖ్యత లేకపోవడం. ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో మొత్తం ఉన్నటువంటి పదవుల పేరు మీద కానీ అధికారంలో ప్రజాప్రతినిధుల పేరు మీద ఎన్నుకోబడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలు లేదా ఇతరత్ర ఎంపీలు కానీ లేదా ఇంకా రకరకాల పార్టీ హోదాలో ఉన్నటువంటి ఏ నాయకుడు చూసినా అందరూ కూడా అసంతృప్తిలోనే ఉన్నారు. అంటే ఇక్కడ మనం జితేంద్ర గారిని తీసుకున్నా, విజయశాంతి గారిని తీసుకున్నా, ఇక ఎమ్మెల్యేలో రాజాసింగ్ చూసుకున్నా, ఈటల రాజేంద్ర గారు చూసుకున్నా, రఘునందర్ గారు చూసుకున్నా అందరూ కూడా అసంతృప్తిలో ఉన్నారు. కొండా విశ్వేశ్వరరావులతో సహా అందరూ పార్టీ నుంచి దూరంగా ఎప్పుడు జరిగి బయట జంప్ అవుతారా అన్న తరుణంలో ఉన్నారు. పార్టీలో వాళ్ళకు తగిన ప్రాధాన్యత రావట్లేదని ఒకటి, మేము పొరపాటు చేసి ఇతర పార్టీ నుంచి వచ్చామేమో అని ఒక సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకంటే ముఖ్యంగా ఈటల రాజేంద్రలు కానీ ఇంక ఇతరతర నాయకులు విజయశాంతి లాంటి వారు కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల ఆత్మగౌరవం అనే ఒక నినాదంతో, అంటే అక్కడ వాళ్ళు ఏదో కేసీఆర్ వీళ్ళని అవమానించాడని, సరైన పార్టీ ప్రయారిటీ ఇవ్వలేదని, సో పైగా వాళ్ళతో అభిప్రాయ భేదాలతో ఇక్కడికి వచ్చి వీళ్ళు పేలం మించి పొయ్యిలో పడే ఒక సామెత ఉంటుంది. అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో పడి మొత్తం స్మాష్ అయ్యేలా ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా బండి సంజయ్ నేతృత్వంలో అతను అధ్యక్షుడు అయిన తర్వాత ఒక రకంగా ఆయన ఉన్నటువంటి హార్స్ మెంటాలిటీ కానీ ఇంత మాస్ కమ్యూనికేషన్ కానీ ఇంత అతని వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కానీ రకరకాల తర్వాత బీజేపీ పార్టీలో కొంచెం ప్రజల్లో వేడి అలజడి సృష్టించడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించి బీజేపీ పార్టీ ఇంతో అంత ప్రయారిటీ స్థానంలో తీసుకొచ్చాడని చెప్పవచ్చు. అది మత విద్వేషాలు సెన్సిటివ్ మ్యాటర్లు మాట్లాడడం తప్పైనప్పటికీ అవే సెన్సిటివ్ మాటలు అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అభివృద్ధి పనులని చెప్పకుండా మత విద్వేషాలు కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ ఇలా రకరకాల సందర్భంలో ప్రవర్తించి కొంచెం బర్నింగ్ అలజడి సృష్టించడం, బీజేపీ పార్టీకి కొంచెం లుక్ టర్న్ చేసుకుంటూ కొంచెం ప్రయారిటీని బీజేపీ ఓటు శాతం కానీ లేదా ఓట్లు పోలరైజ్ చేసినమాట వాస్తవం. సో కానీ ఇక్కడ మాత్రం బండి సంజయ్ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే తనతో పాటు నాయకులకు ఇక్కడ ఆల్రెడీ హోదాలో ఉన్నటువంటి నాయకులని కలిసి నడవకపోవడం, వాళ్ళతో సఖ్యత కుదిరించుకోకపోవడం. ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ గారు ఇక్కడ రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనితోటి కలిసిపోలేదు. ఇక్కడ రఘునందరావు గారు ఎమ్మెల్యే, ఆయన ఇండివిజువాలిటీ, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన ఆల్రెడీ గెలిచిన నాయకుడు కాబట్టి గెలిచి అధికారంలో హోదాలో ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు కనీసం అతనితో కలిసి నడవడం కానీ, ఈటల రాజేంద్ర కానీ వీళ్ళెవరిని కన్సర్న్ లేకుండా తనకు తానుగా వ్యవహార శైలి చేయడం, యాత్రలు చేయడం, ముఖ్యంగా అందరికీ అర్థమయ్యేలా వేదికల మీద వీళ్ళ ఫ్లెక్సీ ఫోటోలు పెట్టకపోవడం, ఇతరత కారణాలతోటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మామూలు సందర్భంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సెన్సిటివ్గా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా పనిచేస్తున్నప్పటికీ తీరే ఎన్నికల ముందు అలాంటి పని చేయవు అని ఈటల రాజేంద్ర లాంటి ఒక సిస్టమేటిక్ నాయకుడు ఎన్నికలకు హుందాతనం ఉండాలి, గెలిచే విధానానికి ఎలా జరగాలో, సో అధ్యక్షుడు మారిస్తే కానీ మనకు ఎన్నికలు గెలిచే అవకాశం లేదని చెప్పి తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం, పైగా తనకు సరైన పదవి లేకపోదని ఆయన చెప్పడం,
ఇవన్నీ రీత్యా ఇంకొకటి ఇంతమందితో అసంతృప్తి ఉన్న బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి దింపాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ తీస్తే ఎక్కడ పరువు పోతుందని సగ్దిగ్ధంలో పెట్టడం. తీసిన తర్వాత ఎవరికి కిషన్ రెడ్డి అలాంటి వాళ్ళకు పదవి అధ్యక్ష పదవి ఇవ్వాలా, ఎప్పుడైతే బండి సంజయ్ను మారుస్తున్నారో ఆ వేకెన్సీ పోస్ట్లో నాకు అవకాశం ఇవ్వండి, నేను కూడా ఎలిజిబిలిటీ ఉన్నానని చెప్పి అందరూ ముందుకు రావడం. జితేంద్ర గారు నిన్న వివాదాస్పదమైనటువంటి ట్వీట్ చేశారు. అంటే ఒక దున్నపోతును బలవంతంగా బయటికి నెట్టి ప్రయించడం, ఒక వీడియో పెడుతూ, అంటే ఈ ఒక నాయకుడు అంటే ఆయన ఉద్దేశంలో మరి ఈటెల రాజేంద్రని దున్నపోతుగా భావించాడా, బండి సంజయ్ను దున్నపోతుగా భావిస్తున్నాడా, ఎవరి ఉద్దేశంలో వారు చేసుకుంటూ వస్తూ ఆయనైతే బండి సంజయ్ మనిషి అంటే వాళ్ళందరికీ ఈటెల రాజేంద్రని బాట నుంచి బయటకు వెళ్ళగొట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఇట్లా రకరకాలు ఈ తరుణంలోనే ఎప్పుడూ కూడా చాలా వివేకవంతంగా మాట్లాడుతూ, చాలా పరుషైన పదాలతో మాట్లాడుతూ, చాలా ఎదుటివారిని వాగ్దాటితో చేసినటువంటి రఘునందనరావు కూడా ఆయన ప్రెస్ మీట్లో కాకుండా బహిరంగంగా విలేకరులందరూ కూర్చొని చిట్ చాట్ అంటే టీ తాగుతున్నో అదేదో అంటే కెమెరాలు ఏవి ఆన్ లేవు. సో యాదరాచికంగా అన్నీ మాట్లాడేశారు. తను ఉన్న మనసులో ఉన్న అక్కసంతా కక్కేశాడు. సో ఆటోమేటిక్గా అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా వచ్చేసింది. ఆఫ్రికాడ్ మ్యాటర్ని రికార్డెడ్గా వీళ్ళు చేసేసి రఘునందన్ కూడా అసంతృప్తి ఉన్నాడు. ముఖ్యంగా బండి సంజయ్ అతను పార్టీ అధ్యక్షుని మీదనే ఆయన ఆరోపించాడు అవినీతి ఆరోపణలో 200 కోట్ల రూపాయలు అంటున్నారు బండి సంజయ్కి ఎక్కడి నుంచి వచ్చాయని. అంటే ఒక పార్టీ గురించి ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అవినీతి పాల్పడుతుందని చెప్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు స్వయంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పదవిలు అంటే ఎలాంటి అధికారం రాకముందుకే 200 కోట్ల రూపాయల అవినీతి పాల్పడ్డాడు ఆ పార్టీ ముఖ్య నాయకుడు, పైగా ట్రస్టబుల్ నాయకుడు. అంటే అతనితో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆధారాలు లేదా ఒక చట్టపరమైన పరిధిలోకి ఉండేటివే మాట్లాడతాడు. అసలు అలాంటి ట్రస్టబుల్ పర్సనే ఆరోపిస్తున్నప్పుడు ప్రజలలో ఆలోచన వస్తుంది. ఇవన్నీ బీజేపీ కేంద్ర నాయకులు చూస్తూనే ఉన్నారు. బహుశా క్రమశిక్షణ చర్యలో భాగంగా ఎవరి మీద చర్య తీసుకున్న పొరపాటు అవుతుంది, తీసుకోకుండా పొరపాటు అవుతుంది. వీళ్ళుగా స్వయంకు ప్రాధాన్యతతో భారతీయ జనతా పార్టీ 3వ రేసు ఇప్పుడు అంటే రేపు రాబోయే ఎన్నికల్లో థర్డ్ పొజిషన్ ఉంటారనుకుంటున్నారేమో. కానీ ఈ విధంగా ఇలాగే ఒకరినొకరు కొట్టుకుంటే 4th కాదుగా 5th ప్లేస్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ స్వయంకృపాదంగా చెప్పవచ్చు. సో అయితే ఇలా చూసుకున్నట్లయితే మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుందంటారా? అధికారం కాదు అసలు, వాళ్ళ స్థానాల పార్టీలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎంతమంది పార్టీలో ఉంటారో కూడా తెలుస్తుంది. అంటే అంతా కూడా ఎవరు బయటికి చెప్పకుండా అందరూ కూడా గోడ మీద రెడీ కూర్చున్న ఈటెల రాజేంద్రతో సహా గోడ మీదనే ఉన్నాడు. విజయశాంతి గారు గోడ మీదనే ఉంది, కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, చివరాకు రఘునందనరావు గారు, ఏమైనా మిగిలేదు బండి సంజయ్ ఒకటి మిగులుతాడేమో. సో అంటే పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఎంతమంది పోటీ చేస్తారో కూడా వాళ్ళకి ఐడియా లేదు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలో తెలియదు, ఎక్కడ ఏ క్యాండిడేటో కూడా తెలియదు. సో మన పొంగులేటి సుధాకర్ కానీ జూపల్లి గారు కూడా వస్తారని ఆశించడంలో ఆయన రాలేదు. ఇక్కడ నల్గొండ నుంచి చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒక బ్రదర్ వచ్చాడు, సీనియర్ అన్న అయినట్టు వెంకటరెడ్డి రాలేదు. ఇప్పుడు వచ్చిన తమ్ముడు కూడా మళ్ళీ పార్టీ మారేలా ఉన్నారు. అంటే రేపు పార్టీ చేస్తానికి శూన్యమయ్యేలా ఉంది. ఒకవేళ పోటీ చేసినా గెలిచే అవకాశాలు అయితే లేవు. సో బీజేపీ పార్టీ అయితే మొత్తానికి అయోమయంలో ఉందంటారు? పూర్తిగా అయోమయంలో ఉంది. అసలు పార్టీ చివరి వరకు ఉంటుందా, ఎన్నికల వరకు అసలు ఎంతమంది ఉంటారో కూడా వాళ్ళకి లెక్కలు లేవు. సో దీనిపైన పార్టీ క్రమశిక్షణ చర్యలు ఏమన్నా తీసుకుంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర నాయకులు అయితే నిన్న జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కానీ, వివాదాస్పద పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి మీద కానీ, లేదా రఘునందనరావు ఆఫ్ రికార్డులో మాట్లాడినప్పటికీ వాస్తవాలు మాట్లాడి ఎదుటి వారికి అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆయుధాన్ని ఇచ్చినటువంటి స్వయంగా వాళ్ళ పార్టీ నాయకుడి మీదే 200 కోట్ల అవినీతి ఆరోపణ చేస్తున్నప్పుడు అతని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేదనుకోండి అది స్వయంకు ప్రాధాన్యమే, దాని మూల్యం తప్పకుండా భారతీయ జనతా పార్టీ చెల్లిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.